హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా లాస్ట్ ఆర్ఆర్బి నోటిఫికేషన్లో దాదాపుగా 1 lakh అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారు. అందులో 70 to 80% అప్లికేషన్స్ కేవలం ఒక 4 రీజన్స్ అంటే 4 టైప్స్ ఆఫ్ మిస్టేక్ చేయడం వల్ల రిజెక్ట్ చేశారు. సో ఈ వీడియోలో మీకు 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు డిస్కస్ చేస్తాను. మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఈ 5 పాయింట్స్ ఏంటో తెలుసుకొని మీరు అప్లై చేయండి. ఓకేనా? రైట్. సో ఇందులో మీరు అప్లై చేసే ముందు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సింది క్వాలిఫికేషన్. సో మీకు తెలుసు ఆర్ఆర్బి మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇంటర్ క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి పోస్టులు, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి. సో ఇంటర్ క్వాలిఫికేషన్స్తో మనకి 4 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది, మీరు అప్లై చేసే ముందు ఇంటర్లో 50% ఉందా లేదా చూసుకోండి. అంటే ఇంటర్లో ఖచ్చితంగా 50% ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవసరం ఉండదు, బట్ మిగతా కేటగిరీస్కి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఏ గ్రూప్ వాళ్ళైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇంటర్ అంటే ఏంటి, మనకి +2 అంటే 10th క్లాస్ తర్వాత +2 చేసి ఉండాలి. సో డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు డిప్లొమా చేసిన తర్వాత మళ్ళీ బీటెక్ చేసినా కూడా మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మీరు బీటెక్ చేశారు కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో కొన్ని వొకేషనల్ కోర్స్ ఉంటాయి 1 year అలా. సో అలాంటి వొకేషనల్ కోర్స్తో ఇంటర్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. సో ఖచ్చితంగా +2 చేసి ఉండాలి. ఓకే, ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోండి. సెకండ్, మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎనీ డిగ్రీ. ఓకే, దీనిలో మనకి పర్సంటేజ్ అవసరం లేదు. సో మనకు పర్సంటేజ్తో సంబంధం లేదు. మీరు బీటెక్ అయినా, అలాగే బీబీఏ అయినా, బీకామ్ అయినా, ఎలాంటి డిగ్రీ అయినా అంటే 3 years ఆర్ అబవ్ మీరు ఇంటర్ తర్వాత చేసి ఉంటే అదే డిగ్రీ కిందకే వస్తుంది. సో డిగ్రీకి సంబంధించిన పోస్ట్ మనకి ఇందులో 5 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు. ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోండి, మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా అని. ఓకేనా? రైట్. సెకండ్, మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ మెడికల్ స్టాండర్డ్స్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే మాకు సైట్ ఉంది, నేను స్పెడ్స్ యూజ్ చేస్తున్నాను, నేను రైల్వే ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటా లేదా అని. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈ కేటగిరీస్ చూస్తే మనకి A2, B2, C2 ఇలా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఓన్లీ A2 పోస్టులకు మాత్రమే, మీరు ఎవరైతే A2 పోస్టులకు సంబంధించినవి, A2 అంటే ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ మేనేజర్, అలాగే స్టేషన్ మాస్టర్, వీటికి మాత్రం ఖచ్చితంగా అంటే స్పెడ్స్ ఉండొద్దు, సైట్ ఉండొద్దు. ఓకే, సో సైట్స్ స్పెడ్స్ అంటే స్పెడ్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండదు. మిగతా అన్ని పోస్టులకి అంటే ఇంటర్ క్వాలిఫికేషన్లో చూస్తే మనకి A2 దేనిలో కూడా లేదు కాబట్టి, సో మీకు సైట్ కొంచెం ఉన్న, స్పెడ్స్ ఉన్న మిగతా అన్ని పోస్టులకి అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులకి, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న మిగతా పోస్ట్ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి ఏంటి సార్ B2, C2 ఏంటి, మరి నాకు సైట్ ఉన్న ఎలిజిబిలిటీ అంటున్నారంటే, సైట్ అంటే మనకి దీనిలో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే ఎంత సైట్ ఉండొద్దు అని. సో మనకి B2లో కొంతవరకు సైట్ ఉన్న ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాగే A3 కూడా కొంతవరకు సైట్ ఉన్న ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఎక్కువ సైట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు. సో అలాగే మనకి C2 పోస్టులకి మీకు సైట్ ఉన్న, స్పెడ్స్ ఉన్న అందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీనికోసం మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీనికోసం మనము కన్ఫ్యూజ్ అనేది ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు అప్లై చేసేటప్పుడు మీరు దీని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మెడికల్ టెస్ట్ సంబంధించినవి కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు అప్లై చేసుకోవడానికి ఇవి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే మీకు సైట్ అంటే స్పెడ్స్ ఉంటే ఒకసారి టెస్ట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. అంటే మీకు డిస్టెన్స్ విజన్ 6/9 ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, 6/9. అలాగే షార్ట్ డిస్టెన్స్ మనకి 0.6 ఉండాలి. జస్ట్ ఇది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మీకు ఎంత సైట్ ఉంది అనేది. ఓకే, రైట్. సో దాన్ని బట్టి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సింది, సో క్వాలిఫికేషన్లో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు తెలుసు మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తో 18 to 33 years మనకి, అలాగే 18 to 36 years. సో అది జనరల్ కేటగిరీ వాళ్ళకి. సో ఇంకా ఓబీసీ వాళ్ళకైతే +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే +5 years ఉంటుంది. సో ఇందులో మీరు ఎలిజిబిలిటీ ఎగ్జాక్ట్లీ ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారంటే యాజ్ అన్ 1/1/2005 వరకు చూసుకోండి. అంటే మీకు గూగుల్లో మీకు ఏజ్ క్యాలిక్యులేటర్ అని కొడితే అక్కడ వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి, అలాగే ఈ డేట్ టైప్ చేయండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ ఈ డేట్ వరకు మీకు ఈ ఏజ్ అనేది ఈ కండిషన్ ఎలిజిబిలిటీ ఉంటుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కూడా మనకి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ ఎలిజిబిలిటీ కాదు. సో ఏదైనా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ అయినా
సో రెండు కూడా కట్ ఆఫ్ డేట్ ఏంటంటే 1/1/2025. సో 1/1/2025కి మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఆ టైం వరకు మీకు ఆ క్వాలిఫికేషన్ అంటే మీరు పాస్ అయి ఉండాలి. ఓకే, రైట్. సో ఇది మనకి ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది. సెకండ్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు మనకి అప్లికేషన్స్, చాలా అప్లికేషన్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తారు, అవి మెయిన్ రీజన్స్ ఏంటి, మీరు అప్లై చేసినప్పుడు సో ఖచ్చితంగా అంటే ఆ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని అప్లై చేయండి. ఓకేనా, రైట్. సో ఆ పాయింట్స్ ఏంటనేది మనం డిస్కస్ చేసే ముందు మనకి ఇందులో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఆల్ కోర్సెస్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీ సంబంధించిన, అలాగే ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఏఎల్పి సంబంధించిన కంప్లీట్ ఫుల్ కోర్స్ మీకు ఉంది అవైలబుల్గా. అది కూడా కేవలం 999కే ఉంది. వ్యాలిడిటీ 1 year ఉంటుంది అండ్ 200 టెస్ట్లు ఉంటాయి. దాదాపుగా 200 టెస్ట్లు, అవి కూడా టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సేమ్ మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ అదే నెగిటివ్ మార్క్స్ కూడా అక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. అది కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్లు, సేమ్ స్టాండర్డ్ మీకు ఎగ్జామ్లో ఎలా అయితే వస్తాయో అదే స్టాండర్డ్తో ప్రిపేర్ చేశారు. సో ఈ క్లాస్ అన్ని కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే క్లాస్ ఉంటాయి. మీకు మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ పాటు నేనే టీచ్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్తో పాటు అడ్వాన్స్ కాన్సెప్ట్, షార్ట్ కట్స్ డిస్కస్ చేయగలిగింది. సో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. సో వీలైతే ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ చూసుకోండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. ఇక మనకి మనకి మిగతా పాయింట్స్ ఏమైతే ఉన్నాయో, సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనకి ఇందులో అప్లికేషన్స్ రిజెక్ట్ కావడానికి చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. సో మనకి సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండొద్దు, అంటే రన్నింగ్ ఫార్మేట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేము రాము అనుకోండి. సో ఇలా మీరు రాము అని సైన్ చేశారనుకోండి అక్కడ, సో మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అంటే రన్నింగ్ ఫార్మేట్లో ఉండాలి. రన్నింగ్ ఫార్మేట్లో అంటే సో ఇక్కడ కూడా మనకి ఇది స్టాప్ చేయొద్దు మీరు పేరు రాసేటప్పుడు. సో ఇలా రన్నింగ్ ఫార్మేట్లో ఉండాలి. సో అప్పుడే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, రైట్. సెకండ్ ఏంటంటే మనకి చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఇన్వాలిడ్ ఫొటోస్. ఈ ఫొటోస్ మనము అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ ఫోటో ఎలాంటి ఉందో. సో ఇలా కొంచెం కట్ అయిపోయినా, ఇలా సైడ్ కట్ అయిపోయినా, ఇలా మీరు స్పెట్స్ పెట్టుకున్నా, ఇలా హెయిర్ ఇలా కిందకి హైపైకి వచ్చినా, సో ఇలా మీకు బ్యాక్గ్రౌండ్ ఇలా ఉన్నా, సో ఇలా మీరు క్యాప్ పెట్టుకున్నా, ఇలా ఎలా ఉన్నా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. సో మనకి ఫోటో అనేది ఇలా నీట్గా ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడే మనకి ఈ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా, రైట్. సో సెకండ్ పాయింట్ తర్వాత మనకి నెక్స్ట్ చాలామంది అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్. అంటే మనకి ఆర్ఆర్బీకి సంబంధించిన డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. సో మనము కొంతమంది స్టూడెంట్స్ తెలియక సో డిఫరెంట్ అన్ని జోన్స్ ఒక అప్లికేషన్ కాకుండా సో ఎక్కువ అంటే మల్టిపుల్ జోన్స్కి అప్లై చేస్తుంటారు. అలా మల్టిపుల్ జోన్స్కి అప్లై చేసిన మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అలాగే సేమ్ జోన్లో కూడా మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు అప్లై చేసినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ 5 పాయింట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇవన్నీ అప్లై చేసేటప్పుడు మీరు కేర్ఫుల్గా అప్లై చేయండి. సో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది. సో అఫీషియల్ నోటిఫికేషన్ 1-2 సార్లు చూడండి, అంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో అప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇది ఒక మంచి అవకాశం. కేవలం ఇంటర్ మనకి క్వాలిఫికేషన్తో కూడా మనకి రైల్వేలో జాబ్ సాధించడానికి ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు ఉంది సార్, ఎప్పుడు వస్తుంది, సో అవన్నీ ఏమీ ఆలోచించకండి. ఏ క్షణం అయితే నేను ఖచ్చితంగా రైల్వేలో ఉద్యోగం సాధించాలని ఫిక్స్ అయిపోయారో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపేర్ కండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.